క్రియాయోగం అనేది సరిగ్గా అర్థం చేసుకోండి ప్లీజ్. క్రియాయోగం అనేది నథింగ్ బట్ శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతలో ఏదైతే చెప్పాడు యోగాల గురించి అదే క్రియాయోగం. క్రియాయోగం అంటే సపరేట్ గా యోగం అంటే ఏం లేదు. క్రియ అంటే ఏంటి? సింపుల్ లాజిక్. క్రియ అంటే ఏంటి? క్రియ అంటే మనం చేస్తున్న ప్రతి పని ఒక క్రియ. దాన్ని ఇంకో రకంగా కర్మ అని కూడా అనొచ్చు. కర్త, కర్మ, క్రియ మూడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కర్త అంటే చేసేవాడు, క్రియ అంటే చేయబడిన వస్తువు. మరి కర్మ అంటే ఏంటి? ఇంతకుముందు 2 సార్లు చెప్పాను నేను, యాప్ ఉండదు చాలా మందికి. కర్త అంటే చేసేవాడు, క్రియ అంటే ఫలితం. ఒకడే వంట వండుతున్నాడు అండి, గులాబ్ జామ్ చేస్తున్నాడు అండి. గులాబ్ జామ్ చేస్తున్నవాడు కర్త అండి. తయారైన వస్తువు ఏంటండి? గులాబ్ జామ్ అండి. ఈ మధ్యలో చేస్తున్నది ఏదైతే ఉందో క్రియ అండి. చేయడం వల్ల ఈ కర్త అనేవాడు ఈ రకంగా వండడం వల్ల, గులాబ్ జామ్ వండడం వల్ల ఒక వస్తువు తయారైంది. ఆ వస్తువు పేరు గులాబ్ జాము. అది అల్టిమేట్ ప్రొడక్ట్. ఓకే, లాస్ట్ ఒక పని వచ్చింది. చాలా మంది ఏమనుకుంటే క్రియ అంటే ఇది అనుకుంటారు. చేసే విధానం బాగానే ఉంది, బాగానే ఉంది, చేస్తున్నాడు, ఫలితం ఏర్పడింది. మరి కర్మ అంటే ఏంటి? లేదా మన కర్మ సిద్ధాంతంలోకి వెళ్తున్నాం భగవద్గీతలో. మరి కర్మ అంటే ఏంటి? కర్త, క్రియ, ఫైనల్ వస్తువు గులాబ్ జామ్. మరి కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని తెలుసుకుంటే గానీ కర్మ సిద్ధాంతం మనకు అర్థం కాదు. ఇప్పుడు కర్మ అంటే నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి, మర్చిపోవద్దు, అన్ని కూడా బ్రెయిన్ లో ముద్రించుకోండి. ఈ గులాబ్ జామ్కి ఈ చెయ్యడం వల్ల, ఈ కర్తనవాడు ఈ ప్రాసెస్ చేయడం వల్ల గులాబ్ జామ్ వచ్చింది. ఆ గులాబ్ జామ్ తిన్న తర్వాత దానికి ఏర్పడ్డ రుచి ఎలా వచ్చింది? ఆ గులాబ్ జాముకు ఉన్నంత రుచి ఎక్కడి నుంచి వచ్చింది? చెయ్యడం వల్ల వచ్చిందా? చేసే విధానం ద్వారా వచ్చిందా? ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి. ప్రతి ఒక్కటి చేస్తారు గులాబ్ జామ్. మరి అన్ని గులాబ్ జాములు టేస్ట్ రాదు. కొన్ని గట్టిగా ఉంటాయి, కొన్ని మెత్తగా ఉంటాయి, కొన్ని నీట్ గా తయారవుతాయి. చేసే విధానం ద్వారా ఆ గులాబ్ జాముకి ఆ రుచి వచ్చింది. చేసే విధానం ఏదైతే ఉందో దాని కర్మ అంటారు. ఆ చేసే విధానం ద్వారా వచ్చే రుచి అనేది కర్మ యొక్క ఫలితం. సింపుల్ గా కొంచెం అర్థమైంది కదా. సో రుచి ఏర్పడడానికి కారణం ఏంటంటే చెయ్యడం కాదు, చేసే విధానం. చేసే విధానాన్ని బట్టి కర్మ యొక్క ఫలితం వస్తుంది. అంటే దీనికి ఇంత రుచి రావడానికి కారణం చేసే విధానం. చెయ్యడం అనేది క్రియ, చేసే విధానం అనేది కర్మ. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో కర్మ అనేది మనం చెయ్యక తప్పదు. ప్రతి వ్యక్తి కూడా పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కూడా కర్మ అనేది చేయక తప్పదు. కర్మ చేయకుండా మనిషి అనేవాడు, జీవుడు అనేవాడు ఒక్క క్షణం కూడా ఉండలేడు. తప్పదు, కర్మ అనివార్యం. కర్మను చేయకుండా జీవుడు ఒక్క క్షణం కూడా ఉండలేడు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కర్మ. ఈ లోపల మీరు చేసే పూజ కూడా కర్మే. మీరు చేసే యజ్ఞము, యాగము, వ్రతాలు, నోములు, ఉద్యోగము, ధర్మము అన్ని కూడా కర్మ 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 కర్మ. అది పద్ధతిగా సాగితే ప్రతి కర్మకి కూడా ఒక ఫలితం అనేది ఉంటుంది. ప్రతి కర్మకి కర్మ క్రియ చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. చెయ్యడం, చేసే విధానం. చెయ్యడం క్రియ, చేసే విధానం కర్మ. సో చెయ్యడం తప్పదు. మనిషిగా, జీవుడిగా పనులు చెయ్యక తప్పదు, అది క్రియ. చేసే విధానం ఒకటి ఉంటుంది, ఆ విధానం ద్వారా కర్మఫలం వస్తుంది. చెయ్యడం వల్ల కర్మఫలం రాదు, గుర్తుంచుకోండి. చేసే విధానాన్ని బట్టి కర్మఫలం ఉంటుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఈ మైన్యూట్ డిఫరెన్స్. చేయడం తప్పదు. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కర్మ చేయక తప్పదు.
దాని గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు. ఇట్ ఇస్ ఇన్ఎవిటబుల్. ఎవడు కూడా దీన్ని తప్పించుకోలేడు. మనం చేయవలసిందల్లా, మనం జాగ్రత్త పడవలసిందల్లా కూడా చేసే విధానాల్లోనే జాగ్రత్త పడాలి. చేసే విధానంలో జాగ్రత్త పడాలి. ఒక పని 100 రకాలుగా చేయొచ్చు. జాగ్రత్తగా ఆలోచించండి. ఒకే పనిని 100 రకాలు చేయొచ్చు. నేను ఒకలా చేస్తాను, కోటేశ్వరరావు గారు ఒకలా చేస్తారు, శ్రీదేవి గారు ఒకలా చేస్తారు, ముళ్ళపూడి ఇంకోలా చేస్తారు. అది చేసే విధానంలోనే తేడా ఉంది. కానీ అందరూ చేస్తున్నాం. ఆ చేసే విధానం ఏదైతే ఉందో దాని వలన కర్మ యొక్క ఫలం ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి. అదే న్యూటన్స్ థర్డ్ లా. ఈ విషయం మనకి ఎప్పుడో చెప్పారు. మనకి న్యూటన్స్ థర్డ్ లా చెప్పంగానే మనసులో పడుతుంది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్స్ థర్డ్ లా అదే కదా. ప్రతి యాక్షన్ కి కూడా ఈక్వల్ 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 అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. ఈక్వల్ గా ఉంటుంది, ఆపోజిట్ లో వస్తుంది. బాల్ గోడ మీద కొట్టామంటే ఎంత స్పీడ్ గా కొడతాం అంతే స్పీడ్ లో వెనక్కి వస్తుంది. అది న్యూటన్స్ థర్డ్ లా. చేసే విధానం మనకి చేసే విధానం అర్థమైంది కదా. బాల్ ఎంత మనం ఫోర్స్ గా గోడ మీద కొడతామో అంతే ఫోర్స్ గా వస్తుంది. ఇది చేసే విధానం. అందరూ కొడతారు బాల్. చేసే విధానం ఉంది. ఎంత గట్టిగా కొడతామో అంత గట్టిగా మనకి రియాక్షన్ వస్తుంది. ఇది కర్మ, దాని ఫలితం అది. ఇది కర్మ, దాని ఫలితం రియాక్షన్. సో కర్మ చెయ్యడం అనివార్యం, తప్పదు. కర్మల నుంచి తప్పించుకోవడం అని చూడడం కూడా అజ్ఞానమే. కర్మలు చేసి తీరాలి. యోగి అయినా, భోగి అయినా, గృహస్థాశ్రమంలో ఉన్న సన్యాసి అయినా సరే కర్మ చెయ్యవలసిందే. కర్మ చేయక మనిషి అనేవాడు ఒక్క క్షణం అనేది ఉండలేదు. నిద్రపోవడం కూడా కర్మే, మన్నాడు పొద్దున లేవడం కూడా కర్మమే, పళ్ళు తోముకోవడం కూడా కర్మే, స్నానం చేయడం కూడా కర్మ. ఈ కర్మ నుంచే అనేక రకాల ఉపసారాలు వచ్చాయి. అది మనం మాట్లాడుకుందాం తీరిక. ముందు కర్మ అంటే మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. సో ఆధ్యాత్మికల్లో ఈ కర్మకి విపరీతమైన స్థానాన్ని కల్పించారు మన సనాతన ధర్మం. విపరీతమైన స్థానాన్ని కల్పించారు ఈ సనాతన ధర్మంలో. చాలా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోవాలి. కర్మ సిద్ధాంతం లేకుండా జ్ఞానం రాదు. కర్మ సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరిస్తేనే జ్ఞానం వస్తుంది. మీరు చేస్తున్న ప్రతి కర్మని కూడా ఒక కర్మ యోగంగా మార్చుకుంటేనే జ్ఞానం వస్తుంది. అందుకోసమే భగవద్గీతలో దీని పేరు కర్మ యోగము. కర్మ సిద్ధాంతం వేరు, కర్మ యోగం వేరు. కర్మ యోగము అంటే అర్థం ఏంటంటే ప్రతి కర్మ చెయ్యడము నిష్కామంగా చెయ్యడం, ఎటువంటి కోరిక లేకుండా, ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, నా ధర్మంగా భావిస్తూ నేను తప్పకుండా చెయ్యాలి కాబట్టే చేస్తున్నాను అన్న భావన లేకుండా, చెయ్యాలి కాబట్టి నేను చేస్తాను, ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసే నిష్కామ కర్మ మాత్రమే కర్మయోగం. కర్మ అంటే ఇది చేయడం, ప్రతిఫలాన్ని ఆశించి చేయడం, ఆశించకుండా చేయడం పక్కన పెట్టండి. ఇవన్నీ కర్మ అంటే చేయడం. కర్మయోగం అంటే మాత్రం ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేయడం అనేది కర్మయోగం. అంటే నిష్కామ కర్మనే కర్మయోగం అంటారు. శ్రీకృష్ణుడి ఉద్దేశంలో కర్మయోగము అంటే నిష్కామ కర్మ. అదే మన సిద్ధాంతం. మొదటి నుంచి కూడా మన సన్మతి సేవా సత్సంగ సిద్ధాంతం ఒకటే. నిష్కామ కర్మ ఆత్మానుభూతి, సెల్ఫ్లెస్ డీడ్స్, సెల్ఫ్ రియలైజేషన్. ఇదే మన మోటో. ఇంకో మోటో లేదు. మన మోటో అంతా కూడా ఇదే, సెల్ఫ్లెస్ డీడ్స్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్. నిష్కామ కర్మ ఆత్మానుభూతి, ఇదే మన యొక్క మోటో. ఈ రకంగానే మనం ముందుకెళ్ళాలి. ఎటువంటి ఫలితాన్ని ఆశించుకోడు. ఆశించినంత మాత్రాన ఫలితం వస్తుందని గ్యారంటీ కూడా లేదు. ముందే చెప్పేస్తున్నాను. మీరు ఏదో ఫలితాన్ని ఆశించే మాత్రాన మీరు అనుకున్నది జరిగిపోతే గొడవే ఉందండి.
ఆ గ్యారంటీ కూడా లేదు. తిరుపతి వెంకటరమణ స్వామి దర్శిస్తాం, దండం పెట్టుకుని ఎన్ని వేస్తాం, ఉండిలో ₹1,00,000 వేస్తాం, ₹1,00,000 వేస్తాం, అన్ని వేస్తాం, జుట్టు ఇచ్చేస్తాం, జుట్టుతో పాటు ₹1,00,000 కూడా వేస్తాం, 50,000 వేస్తాం, 10,000 వేస్తాం, ఏదో కోరుకుంటాం. జరుగుతుందని గ్యారంటీ ఉందా? ఎందుకు జరగదు? నీ కర్మ ఉంది. కర్మ యొక్క ఫలాన్ని తెలుగులో ఖచ్చితంగా చెప్పాలంటే కర్మ అన్నారు. నీ కర్మరా అంటారు. అది ఇది కర్మ, ఇది కర్మ, నీ కర్మరా అంటారు. అంటే ఏంటంటే కర్మ ఫలానికి ఇంకొక పేరు కర్మ. ఎన్నోసార్లు చెప్పుకోండి. వెంకటరమణమూర్తి ఎందుకు వింటారండి? ఆయనకు ఒక చిప్ ఉంది, ఆయనకు ఒక కంప్యూటర్ ఉంది, ఆయన కింద ఒక పెద్ద సెక్రటేరియట్. వెంకటరమణమూర్తి ఎప్పుడు విష్ణుమూర్తి గారు వెంకటరమణమూర్తి దేవుడిగా భావిస్తే వాళ్ళ ముందు చాలా మంది కూర్చున్నారు. ఒక పెద్ద సెక్రటేరియట్, సచివాలయం ఉంటుంది, ఆయన కూడా అసెంబ్లీ ఉంటుంది. అందరు దేవుళ్ళు కూర్చొని ఇరుముడు గిముడు వీళ్ళందరూ కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. ముందు సచివాలయం ఉంటుంది, ఆ కంప్యూటర్ ఉంటుంది, అన్ని కూడా ఫీడ్ అయిపోతాయి. దాన్ని ఎవడు తప్పించలేడు. అది మొన్న అన్నిసార్లు చెప్పాను, చిప్ అనేది ఏర్పడుతుంది, ఇంటెల్ ఇన్సైడ్. ఆ చిప్ నువ్వు ఏ కర్మ చేసినా ఏది చేసినా సరే అది ఆటోమేటిక్ గా రికార్డ్ అయిపోతుందండి. ఐటీ నాలెడ్జ్ వచ్చిన తర్వాత అందరూ తెలుసుకోవాల్సింది, ప్రతిదీ రికార్డు. ఎవ్రీవేర్ తిరిగి సీసీ కెమెరా. ప్రపంచం అంతా కూడా సీసీ కెమెరాస్తోనే నిండున్నా భగవంతుని దృష్టిలో. ఎవ్రీ యాక్షన్ ఈజ్ షూటెడ్. బయట కాదు, మీ మనసులో ఆలోచన కూడా షూటెడ్. ఎందుకంటే భగవంతుడు మన లోపల ఉన్నాడు కాబట్టి, మన లోపలే ఉన్నాడు కాబట్టి పరమాత్మ, అది కూడా షూట్ అవుతున్నది. మన మనసులో ఎవరికి తెలియకుండా ఆలోచన కూడా షూటింగ్ అవుతున్నది, దానికి కూడా రికార్డ్ అవుతున్నది. ఎవరికి తెలియదు అనుకుంటున్నాం మనం ఎవరినైనా మోసం చేయొచ్చు ప్రపంచంలో, ఒక్క వ్యక్తిని మోసం చేయలేం, అదే నీ అంతరాత్మ. ఎవరైనా అంతరాత్మను మోసం చేయగలడా అండి? బయట వ్యక్తులు మోసం చేయగలం, అంతరాత్మను ఎవడు మోసం చేస్తాడు? కనుక లోపల చెప్తూనే ఉంటుంది, తప్పు తప్పు తప్పురా తప్పురా తప్పురా. అది అంతరాత్మను ఎవడు మోసం చేయలేడు. అది అందరికీ సాక్షి, అది పూర్తిగా ప్రపంచానికి మొత్తానికి సాక్షి ఆత్మ యొక్క. అందుకే మనం చెప్తాం, ఆత్మ సాక్షిభూతంగా ఉంటుంది, ప్రతి జీవులో నెలకొని ఉంటుంది, దేన్ని పట్టించుకోదు, కేవలం చూస్తూ ఉంటుంది అని చెప్పుకున్నాం మనం. సో అది రికార్డ్ అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్. దానివల్లే కర్మ ఫలితం ఏర్పడుతుంది. దానివల్ల జన్మ పునర్జన్మ, జన్మ పునర్జన్మ, జన్మ జరుగుతూ ఉంటుంది. సో ఈ కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలంటే ఈ బేసిక్ ప్రిన్సిపల్ మనం తెలుసుకోవాలి. ఎవ్రీథింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ అబ్జర్వ్డ్, ఎవ్రీథింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ రికార్డెడ్, ఎవ్రీథింగ్ వాట్ వీఆర్ డూయింగ్ విత్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ఈజ్ రికార్డెడ్, ఫుల్లీ రికార్డెడ్. ఎక్కడ జీవేషన్ ఉండదు. మన కోర్టులాగా సాక్షులు ప్రవేశపెట్టడం ఉండదు. ఇక్కడ సాక్షులు రారు, లాయర్లు ఉండరు, జడ్జి మాత్రం ఉంటాడు. ఆ జడ్జి ఎవడో కాదు, నీలో ఉన్న ఆత్మ సత్యం. జడ్జి ఒక్కడే ఉంటాడు, బోన్ ఉండదు, లాయర్లు ఉండరు, డిస్కషన్ ఉండదు, వాదోపవాదాలు ఉండదు. బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ విట్నెస్. ఇప్పుడు మీరు చేసే ప్రతి పనికి కూడా విట్నెస్ ఆటోమేటిక్ గా ఉంది. ఇట్స్ ఎ రికార్డెడ్ వీడియో, రికార్డెడ్ ఆడియో, విత్ ఇన్ ఆర్ అవుట్ సైడ్. సో ఇది కర్మ సిద్ధాంతం యొక్క మూలం. ఈ మూలాన్ని గ్రహించే కర్మ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశారు మన పూర్వీకులు. చాలా బలమైనది కర్మ అనేది, చాలా 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 బలమైనది. తస్మై నమ కర్మణి, అందుకోసం కర్మ నీకు పెద్ద నమస్కారము. వేదాలో చెప్పేశారు, తస్మై నమ కర్మణ, కర్మ నీకు పెద్ద నమస్కారం అన్నారు. దాని నుంచి తప్పించుకోవడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఇక్కడ లోకంలో తప్పించుకున్నా అక్కడ మాత్రం తప్పించుకోలేదు. అంతరాత్మ నుంచి తప్పించుకో. అంతరాత్మను మోసం చేసిన వాడు, నేను అంతా కూడా నా ధ్యానంలోని అంతా కూడా అంతర్ముఖం చేస్తాం అంటుంటారు. అంతర్ముఖం ఎలా అవుతుందండి? ఒక తన ఆత్మను తను మోసం చేసుకుంటూ మళ్ళీ అంతర్ముఖం అంటే ఎలా కుదురుతుందండి?
మఠం వేసుకొని కూర్చొని అంతర్ముఖం అంటాడు. ఒక పక్క లోపలంతా చెత్త ఉంది, మరి అంతర్ముఖం ఎలా కుదురుతుంది? చాలా మంది గుర్తించుకోండి, ఇవన్నీ కూడా మన శాస్త్రంలో ఉన్నాయి, సరిగ్గా చెప్పేవాడు దొరకట్లేదు. ధ్యానం 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 ధ్యానం. ఏంటి ధ్యానం? అదే చెప్తున్నా. ధ్యానం అంటే ఏంటో తెలుసుకోండి. అంతర్ముఖం. అంతర్ముఖం అవ్వాలంటే నీ లోపల ఉన్నది శుద్ధి అవ్వాలి. శుద్ధి అవ్వకుండా అంతర్ముఖం ఎలా అవుతుందండి? క్రియాయోగం కూడా అదే. నువ్వు చేస్తున్న ఏదైతే క్రియ కింద నువ్వు చేస్తున్నావో దానిలో ప్యూరిటీ సంపాదించు. ఎప్పుడైతే నువ్వు చేస్తున్న పనుల్లోని, నువ్వు చేస్తున్న కర్మల్లోని, నీ మనస్సులోని, చిత్తశుద్ధిలోని అన్ని కూడా శుద్ధి జరిగితే ఆటోమేటిక్ గా అది యోగం అయిపోతుంది. అదే క్రియాయోగము. నన్ను అడిగిన అందరికీ కూడా సమాధానం చెప్తున్నాను. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార తర్వాత ధ్యానం అనేది వస్తుంది. గుర్తుంచుకోండి. డైరెక్ట్ గా మన ధ్యానానికి 6వ క్లాస్ లో జంప్ అయిపోదాము అంటే కుదరదు. మీరు ఏబిసిడి నేర్చుకోవాలి, ఆలు దిద్దాలి, పలక మీద దిద్దాలి. గురువు గారు మీ చేత ఆలు దిద్దించాలి అని ఒకసారి కాదు 100 సార్లు దిద్దించాలి. ఏబిసిడీలు కూడా 100 సార్లు దిద్దించాలి. దిద్దించిన తర్వాత మాత్రమే ఇదే ప్రక్రియ. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార తర్వాత ధ్యాన. అప్పటి వరకు కూడా మీ ధ్యానం అనేది కుదరదు. అప్పటి వరకు కూడా క్రియాయోగం అనేది జరగదు. నువ్వు చేస్తున్న క్రియల్లో శుద్ధం ఉండాలయ్యా. నువ్వు ఆచరిస్తున్న కర్మల్లో నిజాయితీ ఉండాలి, ప్యూరిటీ ఉండాలి, స్వచ్ఛత ఉండాలి. అప్పుడే నీ మనసు అంతర్ముఖం అవుతుంది. మనసు శుద్ధిగా ఉండాలి. ఏదో కళ్ళు మూసుకున్న మాత్రం తిన్నగా మనసు ఉంటుందా? కోతులా పరిగెడుతూ ఉంటుంది. దాని పని అది. భగవంతుడు శక్తిని ఇచ్చేసాడు. మనస్సు భగవంతుడు మనస్సుగా శక్తిని ఇచ్చేసాడు. ప్రతి వ్యక్తిలో మనస్సు ఉంటుంది. ఆ మనసు చంచలంగా ఉంటుంది, కానీ మహా పవర్ఫుల్. ఆత్మానుభూతి పొందాలన్నా మనస్సే పొందాలి. ఒక మనిషిని తిట్టాలన్నా మనస్సే తిట్టాలి. ఎవరినో గురువుగా భావించాలన్నా మనస్సే ఉండాలి. ఈయన వెంకటరమణమూర్తి అని అర్థం చేసుకోవాలంటే మనస్సే ఉండాలి. ఈయన కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి అంటే మనస్సే ఉండాలి. ఈయన మహాశివుడు అంటే మనస్సే ఉండాలి. ఇవన్నీ మనస్సు పనిలేదండి. మరి దేవుడికి ఒక రూపము, ఒక నామము కల్పించుకుంటున్నాము అంటే మనస్సే కల్పించుకుంటున్నది. మన హిందువులందరూ కూడా ఈశ్వరుణ్ణి, విష్ణువుని, సుబ్రహ్మణ్య స్వామిని, వినాయకుడిని, అమ్మవారిని దేవుడిగా భావిస్తున్నాం. మిగతా చోట్ల జీసస్ క్రైస్ట్ దేవుడిగా భావిస్తున్నారు. ఎవరు భావిస్తున్నారు? వాడు మనసు భావిస్తున్నది. ఇంకొకటి అల్లా అని కనబడని అల్లా అని ఎప్పుడు కనబడ్డ అల్లాకి రూపం లేదని వాడు డైరెక్ట్ గా నిరాకారాన్ని వెళ్ళిపోయారు. వాళ్ళు డైరెక్ట్ గా నిరాకారానికి వెళ్ళిపోయారు. ఆయనే దేవుడు, ఆయన అక్బర్, అల్లాహు అక్బర్. చాలా గొప్ప సిద్ధాంతం ఉంది. అల్లాహు అక్బర్, యాయలా ఇల్లిల్లా, అల్లాహు అక్బర్ మొహమ్మద్ రసూల్లా. అది వాళ్ళ శ్లోకం. అంటే ఇంకా విశ్వానికి అంతరికి కూడా ఆయనే 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 తల్లి, ఆయనే తండ్రి. అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. త్వమేవ మాత పితా త్వమేవ, త్వమేవ బంధు ససకా త్వమేవ, త్వమేవ సర్వం మమదేవ దేవ. మనం ఎప్పుడో చెప్పేసాం. ప్రతి స్కూల్లో కూడా ఇదే పద్యం, ఇదే ప్రార్థన. సో ఏది ఏమైనా సరే మనసే కదా. అల్లా అనుకున్నా, జీసస్ క్రైస్ట్ అనుకున్నా, బ్రహ్మదేవుడు అనుకున్నా, శివుడు అనుకున్నా, విష్ణువు అనుకున్నా సరే మనస్సే. ఈ మనస్సే జీవుల చేత కర్మ చేయిస్తుంది. ముందు అర్థం చేసుకోండి. కర్మ చేయడానికి మనకి పంచ కర్మేంద్రియాలు ఉన్నప్పటికీ కూడా, వాటి వెనకాల ఉన్న శక్తి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా మనస్సుకు లోబడే ఉంటాయి. ఎంత అయిన తర్వాత వీళ్ళ మధ్యలో డిస్కషన్ జరుగుతుంది. మనస్సుకి బుద్ధికి మధ్యలో చిన్న కాల్ జరుగుతుంది. వాట్ షుడ్ వి డూ? ఇప్పుడు ఏం చేద్దాం? మనకి ఏదో టక్కన కనబడింది, వెంటనే మనసుకి వెళ్ళిపోతుంది, మనసు నుంచి బుద్ధికి వెళ్తుంది. ఆ వస్తువు బాగుంది, వెంటనే దేని విల్ బి డిస్కషన్ బిట్వీన్ బుద్ధి అండ్ మనసు. సాధారణంగా మనస్సే గెలుస్తుంది. 99% మనస్సే గెలుస్తుంది. 90%
మనస్సే గెలుస్తుంది, బుద్ధి సాధారణ ఓడిపోతూ ఉంటుంది. దానివల్ల వెంటనే మనసుకి చెప్పంగానే టాక్ ఇమీడియట్ గా ఈ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి మొదలెట్టేస్తాయి, వెంటనే మొదలెట్టేస్తాయి పని, కర్మం చేసేస్తాయి. మంచి అయినా చెడైనా మనస్సుకి మంచి చెడు అన్న ఆలోచన ఆలోచించదు, ఇంకా ఆలోచించదు. అది ఆలోచించే శక్తి మనసుకి లేదు. బుద్ధి చెప్పాలి ఇది మంచి ఇది చెడు అని చెప్పి బుద్ధి చెప్పాలి. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కర్మకి, మనస్సుకి, బుద్ధికి ఈ చైతన్యాన్ని ఎవరు ప్రసాదించారు? ఈ కర్మేంద్రియాలకి జ్ఞానాన్ని కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నారు, నాలుగు రుచి చూస్తున్నారు, చర్మం స్పర్శ తెలుస్తున్నది, వీడికి వాసన తెలుస్తున్నది ముక్కుకి. ఈ శక్తిని ఎవరిచ్చారు? మనసు ఇచ్చిందా? కాదు. బుద్ధి ఇచ్చిందా? కాదు. ఈ శక్తిని ఎవరిచ్చారు వీటికి? ఈ చేతులను ఊపడానికి, కాళ్ళు నడవడానికి, ఈ మాట్లాడడానికి వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ కర్మేంద్రియాలు అండ్ స్పర్శ, శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాదులు ఏవైతే జ్ఞానేంద్రియాలు వీటన్నిటికీ కూడా శక్తినిచ్చింది ఎవరు? ఈ మనస్సు కూడా ఆలోచించడానికి శక్తినిచ్చింది ఎవరు? ఈ బుద్ధి కూడా విచారణాత్మక ధోరణితో వ్యవహరించడానికి శక్తినిచ్చింది ఎవరు? ఆ ఎవరు తెలుసుకోవడమే మన ఆధ్యాత్మికం. ఎవరు ఎవరు హూ ఇస్ దాట్, హూ ఇస్ దాట్ ప్రశ్నించుకుంటూ పోతే ఆత్మ అన్నది బోధపడుతుంది. వీటన్నిటి కూడా చైతన్యాన్ని ప్రసాదిస్తున్నది వెనకాతల ఉండే ఆత్మ, అదే మహా చైతన్యం. జీవునిలో ఉన్నంత కాలం ఆత్మ అనొచ్చు, విశ్వమంతా ఉన్నదాన్ని పరమాత్మ అనొచ్చు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం దాని గురించి. అందుకోసమే భగవద్గీతలో ఆత్మ గురించి ముందుగా చెప్పిన తర్వాతే మిగతా అధ్యాయాలు మొదలవుతాయి. ఈ ఆత్మ గురించి అర్థం చేసుకోకుండా భగవద్గీత ఒక్క శ్లోకం కూడా అర్థం కాదు. అందుకోసం నిన్న మొన్న కూడా మనం పూర్తిగా ఆత్మ గురించి తెలుసుకున్నాం. స్వచ్ఛమైనది, ఎప్పటికీ ఉండేది, అన్ని వేళలో ఉండేది, అంతటా ఉండేది ఆత్మ. ఒక మనుషుల్లోనే కాదు జడజీవ పదార్థాల్లో కూడా ఉండేది ఆత్మ. జడంలో ఉన్నదాన్ని మనం చైతన్యం అంటాం, జీవులు ఉన్నదాన్ని ఆత్మ అంటాం, అంతే తేడా. కట్టెలో నిప్పు ఉన్నట్టు, కట్టెలో నిప్పు ఉన్న సంగతి మనకి ఏం తెలిసింది? కానీ నిప్పు ఉందా లేదా? పెట్రోల్ ఆ శక్తి ఉన్నట్టు మనకి ఏం తెలిసింది? ఏరోప్లేన్లే పైకి ఎగిరిపోతున్నాయి, గంటల కొద్ది ప్రయాణం చేస్తున్నాయి, పెట్రోల్ ద్వారా కదండి. బళ్ళు నడిపేస్తున్నారు, 40 టన్నులు 50 టన్నులు 60 టన్నులు సరుకులు బండి లాగేస్తున్నది లారీ, డీజిల్ వల్లే కదండి. కర్పూరం వెలిగిస్తే మండుతున్నది, దానికి శక్తిని ఎవరిచ్చారండి? ఉప్పుకి ఉప్పు గుణం ఉంది, దానికి శక్తి ఎవరిచ్చారండి? చేపలకి ఈదే గుణం ఉంది, ఆ శక్తి చేపలకి ఎవరిచ్చారండి? పక్షులకి ఎగిరే గుణం ఉంది, ఆ శక్తి ఎవరిచ్చారండి? ఇంత పెద్ద సముద్రం, భూభాగం ఒక వంతే, సముద్రం 3 వంతులు, సముద్రంతో ఉప్పుగానే ఉంటుంది. అంత ఉప్పు ఎవరిచ్చారండి సముద్రానికి? ఒక గ్లాసుని కొంచెం ఉప్పుగా మార్చాలని ఒక చెంచాడు ఉప్పు వేసుకోవాలి. మనం ఒక నిమ్మకాయ సోడా చేస్తున్నప్పుడు ఇంత ఉప్పు వేస్తాడు. సముద్రం అంతా ఉప్పే. భూమి చుట్టూ భూమిని మొత్తం 3 వంతులు ఆక్రమించిన సముద్రం ఉప్పుగా ఉంటున్నది. ఎంత ఉప్పు ఉండాలండి? ఎవరిచ్చారండి ఆ ఉప్పదనం? సముద్రం నీళ్ళు మనం తాగలమా? దాహం తీరుతుందా? చాలా మంది డీసాలినేషన్ చేసి దుబాయ్ లోని, సౌదీ అరేబియాలోని అదే చేస్తున్నారు. వాళ్ళకి నీళ్లు లేవు కాబట్టి, అనారి ప్రాంతం కాబట్టి ఈ సముద్రం నీళ్ళని ఉప్పు తీసేసి స్వచ్ఛమైన నీటిగా మార్చి మన క్యాన్స్ కింద అమ్ముతారు అక్కడ. సో ఏంటి ఏంటి సృష్టి ఏమిటి? ఎక్కడ చూసినా పరమాత్మ, ఎక్కడ చూసినా మన అవన్నీ మనం గ్రహించట్లేదు. ప్రతి వస్తువు చూడండి పరమాత్మ. ఎందుకు గ్రహించలేకపోతున్నాను? ఇవన్నీ నేనే చేస్తున్నాను, నా వల్లే సాధ్యం. ఏంటి అహంకారం?
ఎప్పుడు పోతాడో తెలియదు, రేపు ఏం జరుగుతుందో, గంట తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కరోనా వచ్చేసింది, ఎగిరిపోయారు, కొన్ని కోట్ల మంది ఎగిరిపోయారు ప్రపంచం చుట్టూ. లెక్కలు ఎలా ఉన్నా సరే ఎగిరిపోయిన వాళ్ళు చాలా మంది. ఒక్కసారి దూరం చేసేసింది అందరినీ కూడా. బంధువులకు దూరం చేసింది, పెళ్ళానికి దూరం చేసింది, భర్తకు దూరం చేశారు, తల్లిదండ్రులు పిల్లల్ని దూరం చేశారు. ఎగిరిపోయారు అంతే, పెట్టల్లాగా ఎగిరిపోయారు. ఇది ఏముందనే మళ్ళా నాకు అర్థం కావట్లేదు. ఎన్నో విషయాలు కనుక్కుంటున్నా. చంద్రమండలంకి వెళ్ళాం, భుజమండలానికి వెళ్ళాం, గురుగ్రహం కూడా ప్రయోగించారు. ఎప్పుడో చేరుతుంది, ఓ 10 ఏళ్ల తర్వాత ఆ రాకెట్ గురువు దగ్గరికి వెళ్తుంది. ఆల్మోస్ట్ భుజగ్రహం చంద్రగ్రహం ఇప్పుడు మనకి ఆటపాటు అయిపోయింది లేండి, బఠానీ అయిపోయింది. చంద్రమండలికి వెళ్తాను బఠానీ అయిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు ట్రిప్పులు కూడా వేస్తారు, ₹1 కోటి ఖర్చు పెడితే మిమ్మల్ని ఒక 40-50 కిలోమీటర్లు ఏరోప్లేన్ వచ్చేసి అమెరికా ఏరోప్లేన్ తో లాంగ్ జర్నీ చేసే ఏరోప్లేన్స్ అన్ని కూడా 5 గంటల పైన ప్రయాణం చేసే ఏరోప్లేన్స్ అన్ని కూడా 10 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణం చేస్తూ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే 50-60 కిలోమీటర్ల దూరం తీసుకెళ్తే అక్కడి నుంచి మీకు చాలా స్వచ్ఛంగా కనబడుతుంది, భూమి గుండ్రంగా కనబడుతుంది, చంద్రుడు కనబడుతూ ఉంటాడు, సూర్యుడు కనబడుతూ ఉంటాడు. మీరు ఏంటంటే 3 గ్రహాన్ని కూడా క్లియర్ గా చూడొచ్చు. ఇది భూమి, ఇది చంద్రుడు, ఇది సూర్యుడు అని క్లియర్ గా చూడొచ్చు. దాని గురించి అని చెప్పి ఒక 90 లక్షల టికెట్ ఉంది. ఆ టికెట్ పెడితే ఈ 3 గ్రహాన్ని కూడా మీరు ప్రత్యక్షంగా వీక్షించి అక్కడ కొంచెం గాలిలో తేలుతూ వాళ్ళు పెట్టే కొద్దిగా సాంబారన్నో పెరుగన్నో లేకపోతే ఏదో బ్రెడ్ జాము తినేసి మళ్ళీ వెనక్కి వచ్చేవచ్చు. ఒక 5-6 గంటలు ప్రయాణం అంతే. డబ్బున్న వాళ్ళు హాయిగా వెళ్ళొచ్చు. ఈ మధ్య నా జర్నీస్ ఎక్కువ అయిపోయి మీ అందరికి తెలిసిన విషయం. ఇంత టెక్నాలజీ సంపాదించినా, ఎంత టెక్నాలజీ సంపాదించినా, ఎంత అభివృద్ధి చెందినా, ఎంత ఎక్కడికి వెళ్ళిపోయినా సరే, పరమాత్మతో సమానం అయిపోయినా సరే ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. సత్యమే కదా, అబద్ధమేం లేదు కదా, అందరికి తెలిసిన విషయమే కదా. ఏంటి తాపతి? సో ఈ కర్మ సిద్ధాంతానికి అంత శక్తి ఉంది. సో నేనే చేసే విధానాన్ని బట్టి ఫలితం ఉంటుందని చెప్పాను కాబట్టి చేసే విధానంలో ఎక్కడా కూడా నేను చేస్తున్నాను అన్న భావన ఉంటేనే కర్మ యొక్క ఫలితం ఏర్పడుతుంది. మిగతా జీవులన్నిటికీ కూడా 3 పనులు: ఆహారం, నిద్ర, మైథునం అంటే సెక్స్. మనిషికి ఈ 3 ముఖ్యం. మనిషికి కూడా ఈ 3 ముఖ్యం. ఓకే, తర్వాత బట్టలు. సమాజంలో ఉంటున్నాం కాబట్టి, 10 మందిలో ఉంటున్నాం కాబట్టి బట్టలు వేసుకునేది ఒకటి ఎక్స్ట్రా కల్పించారు. దాంట్లో కూడా తప్పు లేదు, సమాజంలో ఉన్నాం కాబట్టి. ఇక్కడ తాగేవండి, ప్రతిదీ కోరిక, ప్రతిదీ కోరికే. అందుకోసం చేసే విధానం వచ్చింది. డబ్బు సంపాదించడానికి 100 మార్గాలు ఉన్నాయి. ఆ మార్గమే కర్మ ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగం చేసుకోవడం తప్పు కాదు. ఉద్యోగం చేసుకోవడం, డబ్బులు వస్తాయి, మన కుటుంబాన్ని పోషించుకుంటాం, మనం పోషింపబడుతున్నాం, తప్పేమి లేదు, ఎటువంటి తప్పు లేదు. అదే కర్మల్ని విభజించారు పెద్దలు. మనం మాట్లాడుకున్న కర్మల్ని పద్ధతిగా విభజించారు. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు అని విభజించారు. వాళ్ళు తప్పు చెప్పలేదు. నిత్య కర్మలు తప్పదు, లేవగానే పళ్ళు తోముకోవాలి శుభ్రంగా, తప్పదండి, స్నానం చేయాలి. నిత్య కర్మలు, చేయవలసిన కర్మలన్నీ కూడా ఉంటాయి. అలాగే కొంచెం భక్తి, తన మనస్సును బట్టి ఒక దేవుడిని పూజించుకోవడం, దాన్ని అన్నం పెట్టుకోవడం, ఏదో పువ్వు పెట్టుకోవడం, బయటికి రావడం, ఉద్యోగం చేసుకోవడం, ఇవన్నీ కూడా తప్పవద్దు. నిత్య కర్మల కింద వస్తాయి, తప్పు లేదు దాంట్లో. ఇటువంటి కర్మ ఫలం రాదు దాంట్లో, అన్లెస్ దెర్ ఈజ్ ఎ మిస్టేక్. మనసు ఆలోచన ఒకటి, నువ్వు చేసేది ఒకటి అయితేనే ఫలం ఉంటుంది. దానివల్ల 99% ప్రాబ్లం లేదు. నైమిత్తిక కర్మల వల్ల కూడా ప్రాబ్లం లేదు.
నైమిత్తిక కర్మ అంటే ఒక నిమిత్తాన్ని పురస్కరించుకుని చేసే కర్మని నైమిత్తిక కర్మ అంటారు. దానివల్ల కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే సంసారం అన్న తర్వాత పిల్లలు పుడతారు, వాళ్ళు చదివించడం, వాళ్ళు చదువు చెప్పడం, వాళ్ళ పెళ్లిళ్ళు చేయడం, కొన్ని ఫంక్షన్స్ అనేవి తప్పదు. అది నైమిత్తికం అంటే నిమిత్తాన్ని పురస్కరించుకొని పెళ్లిళ్ళు, వాళ్ళ పిల్లలు పుట్టడం, మన నుంచి వెళ్ళడం, రావడం, మన ధర్మాన్ని నిర్వర్తించడం తల్లిదండ్రులుగా తప్పు. అసలు ప్రాబ్లం వల్ల ఏంటంటే కామ్య కర్మలు. నిజంగా వాడికి అవసరం లేదు, నిజంగా వాడికి అది అవసరం లేదు. కోరికను చంపుకోలేక, మనస్సును చంపుకోలేక, అందుకే కామ్య కర్మ. ఆ కర్మం చేస్తాడు. కర్మం చేయడానికి అన్ని దారులు వెతుక్కుంటాడు. సక్సెస్ అవ్వడానికి వీడు పడని పాట అంటూ ఉండదు, అన్ని మార్గాలు వెతుక్కుంటాడు. ఏ మార్గం చూస్తే ఆ మార్గాన్ని వెతుక్కుంటాడు. చేసే విధానాల్లో మార్పు వస్తుంది. మనసులో నిర్ణయం జరుగుతుంది, ఏ పని చేయాలని, తప్పులేదు. బుద్ధి కూడా చెప్తుంది, తప్పులేదు. నీ అభివృద్ధి గురించి చెయ్యు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. జీవితంలో పైకి రావాలి. ఓ సైంటిస్ట్ అవుదాం అనుకున్నాం, ఓ డాక్టర్ అవుదాం అనుకున్నాం, ఒక ఇంజనీర్ అవుదాం అనుకున్నాం. నీ వల్ల సమాజానికి కొంత ఉపయోగం జరుగుతుంది, తప్పేమీ లేదు. ఆ కోరిక పుట్టడం అనేది కామ్యకార కింద రాదు. నీకు తెలివితేటలు ఇచ్చారు కాబట్టి నీ తెలివితేటల జ్ఞానాన్ని వాడుకొని నీకు ఉపయోగపడేటట్టు, 10 మందికి ఉపయోగపడేటట్టు ఆలోచించడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ చెయ్యడానికి ఏదైతే మార్గం ఉందో, చేసే విధానం ఏదైతే ఉందో అక్కడే తేట. దాంట్లో స్వచ్ఛత కోల్పోయాడు అంటే మాత్రం చేసే విధానంలో స్వచ్ఛత లేదు, మనసు బుద్ధి ఒక పద్ధతికి రావు. మనసు అటుంటుంది, బుద్ధి ఇటుంటుంది, వీడు చేసేది ఇటుంటుంది. అప్పుడు కర్మఫలం అనేది తప్పదు. అంటే ఎక్కడైతే సింపుల్ గా చెప్పాలి అంటే, సులువుగా చెప్పాలి అంటే, ఎక్కడైతే కర్తృత్వం, నేను చేస్తున్నాను అన్న భావన, దాని కర్తృత్వం అంటారు. నేను చేస్తున్నానన్న భావన ఎక్కడైతే ఉందో, నేను చేస్తున్నానని చెప్పి నువ్వు భావించావు కాబట్టి దానికి ఒక ఫలితం అనేది ఉండక తప్పదు. ఆ భావాన్ని కలిగింది కాబట్టి ఫలితం తప్పదు. ఆ భావనే కానీ లేదనుకోండి, ఫలితం ఉండదు. సింపుల్. నిజంగా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను అన్న భావనే కర్మ ఫలితానికి కారణము. నేను అన్న భావన ఎప్పుడైతే లేదో, నువ్వు చేసే యొక్క కర్మ ఫలం అనేది నీకు అంటదు. సింపుల్. దాన్నే నిష్కామ కర్మ. ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తారు నన్ను, సార్ అన్ని కర్మలు చేస్తారు, లాస్ట్ లో కృష్ణార్పణం, శ్రీ రామచంద్ర పరబ్రహ్మార్పణం వస్తూ, శ్రీ గురువు గారి చరణారవిందార్పణం వస్తూ, దానివల్ల మనకు అండదు కదండి అంటారు. అక్కడే పొరపాటు పడుతున్నారు. నీ కర్మలన్నీ కూడా ఆయన ఎందుకు తీసుకుంటాడయ్యా? ఏదైనా అర్పణం వస్తూ అన్నంత మాత్రం ఆయన ఎందుకు తీసుకోవాలి? ఏదో ఒక్కసారి అన్ని పనులు చేసేసి సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు, మంచి పని చేసినప్పుడు అర్పణ చెయ్యవు, చెడు పనులు చేసిన అర్పణ చేసేస్తాం. నీ దమ్ము ఉంటే మంచి పని చేసినప్పుడు సర్వం శ్రీకృష్ణార్పణ అనుమను అండ్ మంచి పని చేస్తూ, 10 మందికి ఉపయోగపడే పని చేస్తూ సర్వం శ్రీకృష్ణార్పణం వస్తూ అనమనండి. అబ్బే మనసు ఒప్పుకోదు, బుద్ధి ఒప్పుకోదు. భయపడి చేస్తారు చూసారా కర్మని, భయపడుతూ స్వామి కృష్ణార్పణం ఎందుకు ఒప్పుకుంటాడండి ఆయన? ఇంక పని పాట లేదా? ఒకళ్ళిద్దరా?
84 లక్షల జీవకోటి, 84 లక్షల రకాల జీవకోట్లు. మనమే ఉన్నాం జనాభా 600 కోట్లు ప్రపంచ భూభాగంలో. 600 కోట్ల మనుషులే ఉన్నారు. ఇంకా మిగతా జీవుల గురించి తీసుకుంటే 84 లక్షల జీవరాశుల గురించి తీసుకుంటే ఎంతమంది ఉంటారండి? అన్నిట్లో కూడా పరమాత్మ ఉన్నాడు కదండి. అన్ని పరమాత్మ స్వరూపమే కదండి. ఎంతమంది తీసుకుంటాడండి ఆయన? దురదృష్టవశాత్తు ఈ కృష్ణార్పణం, రామార్పణం అన్ని కూడా మన మనుషులకే, అది మంచో చెడు కర్మో తెలియదు కానీ అది మనకే జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు. మిగతా చేపలు గేపలు వాడి పని వాడు చేసుకుంటే ఏది కృష్ణార్పణం అందు, రామార్పణం అందు. వాడు కర్మఫలం లేదు. కర్మ అందుకోసం మనం ఒకప్పుడు చేపగా పుట్టడమే బెటర్ ఏమో అనిపిస్తుంటుంది నాకు. దానికి బాబు ఇంకొక ఆలోచన ఉండదు. ఆహారము నిద్ర సెక్స్, ఆహారము నిద్ర సెక్స్, గుడ్లు పెట్టడం, అంతే 3 పనులే మనకే. ఈ 3 ఉన్నా సరే ఇంకా కావాలి. ఈ 3 లేకపోతే ఒక బాధ. దీంట్లో ఏది పోయినా బాధ. అన్ని బాధలే పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు. ఆ టైంలో మళ్ళీ అంతర్ముఖం ధ్యానం ఎక్కడ కుదురుతుందండి? సో మనస్సును శుద్ధి చేసుకోవాలి. చిత్త శుద్ధి చాలా సింపుల్ గా చెప్పారు పెద్దవాళ్ళు. చిత్త శుద్ధి. నీ చిత్తాన్ని శుద్ధి చేసుకోనంత వరకు కూడా నీకు ధ్యానం అనేది కుదరద్దు. కళ్ళు మూసుకొని రంగులు కనబడతాయి, అంటే ఎర్ర కలర్, బ్లూ కలర్, వైట్ కలర్ కనబడుతుంది తప్ప భగవంతుడి సాక్షాత్కారం మాత్రం కుదరదు. నీకు ధ్యానం కుదరాలి. లాహిరి మాసాలు 24 గంటల పాటు అదే చిన్న రూమ్ లో కూర్చొని ధ్యానం చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? సత్యం అర్థం ఏంటి? ఆయన అన్ని జయించాడు. అన్ని జయించిన వాడికి ధ్యానం కుదురుతుంది. సర్కిల్ ధ్యానం, చెట్టు మీద మకాన్ చెట్టు ఉంటుంది, చెట్టు మీద చిన్న గుడిసె ఉంటుంది, ఆ గుడిసెలో కూర్చొని ధ్యానం చేసుకోవాలట. పొరపాటున గుడిసె కూలింది అనుకోండి, వీడి ధ్యానం కాస్త భగ్నం అయిపోతుంది. దానికి మళ్ళీ 2 లక్షలు 3 లక్షల రూపాయలు 15 రోజులకి 15 days 2 lakhs. 15 రోజులు 2 లక్షలు. ఈ నైనిటాలు, ఇక్కడ హరిద్వారు, ఋషికేశ్లో ఆ పుణ్యక్షేత్రాలు పట్టించుకోవడం ఆవిడ. హరిద్వార్, ఋషికేశ్ ఉన్న పవిత్రాన్ని గ్రహించకుండా చుట్టుపక్కల ఉన్న ఇలాంటి ఆశ్రమాలకు వెళ్ళేసి చెట్టు మీద ధ్యానం, పొట్ట మీద ధ్యానం, ఏసీలో ధ్యానం, నాన్ ఏసీ ధ్యానం, వంగడాలు, పేకడాలు, దానికి సరిగిన బట్టలు కూడా లేవు. ఈ ధ్యానాలు కొత్త విషయం ఏంటంటే బట్టలు సరిగ్గా ఉండకూడదంట. అదే ఇది కొత్తగా వచ్చింది. ఇప్పుడు సరదా ఆడవాళ్ళ ధ్యానానికి పొద్దున వెళ్తుంటాను, అమ్మాయిని చూస్తున్నాను, అబ్బా చాలా ఎంత తక్కువ బట్టలు ఉంటే అంత తక్కువ బట్టలు కొట్టుకుని ధ్యానానికి వెళ్తారు. నిజంగా పక్కన మగవాళ్ళు ఉంటారు, వాడికి ధ్యానం ఎక్కడ కుదురుతుందండి? వాడి ధ్యాసంతా ఇక్కడే ఉంటుంది. శుభ్రంగా నీట్గా వెళ్ళలేదు. ధ్యానం అంత ఇంట్లోనే కుదురుతుంది, ఎక్కడ వెతుక్కోక్కర్లేదండి. చంకలో ఉన్న బిడ్డను బయట ఎందుకు వెతుక్కోవడం అండి? చంకలోనే ఉంది, తల్లి దగ్గరే ఉంది బిడ్డ, దాన్ని బయట ఎందుకు వెతుక్కోవడం? సో ధ్యానం అనేది మన జీవితంలో భాగం. దాన్ని ఎప్పుడైతే మన ధ్యానం అని సెపరేట్ గా చూస్తున్నామో ధ్యానం అవ్వదండి. తల్లి బిడ్డ సంబంధంలాగా ఉండాలి ధ్యానం. ఎప్పుడు తల్లి దృష్టి ఎప్పుడు కూడా బిడ్డ మీద ఉంటుంది. వంట చేసుకుంటున్నా, ఇంట్లో పని చేసుకున్నా, ఇల్లు ఊడుస్తున్నా సరే ఒక కన్ను గ్యారంటీగా, ఒక చెవి అన్ని కూడా పిల్ల మీద బిడ్డ మీద ఉంటుంది. అది ధ్యానం. రోజు మన ధ్యానం చేస్తూనే ఉన్నాండి, కొత్త ఏం కాదండి. ఇప్పుడు రోజు చేస్తున్న మన ధ్యానమే. కానీ ధ్యానిస్తున్నదంతా కూడా ప్రాపంచిక వస్తువులు రోజు కూడా ధ్యానం చేస్తున్నాం. ఆ ధ్యానాన్ని ఇప్పుడు ఆత్మ వస్తువు వైపు మళ్లించుకోవడమే. సింపుల్. ఇన్నాళ్ళు నువ్వు ధ్యానిస్తున్న వస్తువులు ఏవైతే ప్రాపంచిక వస్తువులు ఉన్నాయో ఆ ధ్యానాన్ని ఇప్పుడు ఆత్మ వస్తువు వైపు. వీటన్నిటికీ వెనకాతున్న కారణం ఏమిటి?
మొత్తానికి శరీరానికి ఇలా నడుస్తున్నందుకు కారణం ఏమిటి? ఎలాగ నేను ఉండగలుగుతున్నాను? ఇంత యాక్టివ్ వెళ్ళకూడదు. ఆఫ్టర్ రెండు ఇడ్లీలు తినేసి ఒక అన్నం తినేసినంత మాత్రాన ఈ శరీరం ఎందుకంత యాక్టివ్ గా ఉంది? ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి? ఈ మనసు ఎందుకు ఆలోచిస్తున్నారు? బుద్ధి ఎందుకు ఐడియాస్ ఇస్తున్నది? ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి? ఎందుకు నాకు నిద్ర వస్తున్నది? ఎందుకు నేను నిద్రపోతున్నాను? ఎందుకు వాడు ఎవరు నన్ను మెలకుగా తెస్తున్నారు? నిద్రపోయిన వాడు మెలకుగా ఎవరికి తెచ్చేది ఎవరు? దాన్ని తెలుసుకో. నువ్వు నిద్రపోయిన వాడు అట్నుంచి అంటే వెళ్ళిపోవచ్చు కదా, గొడవ లేదు కదా. మళ్ళీ పొద్దున్నేదే మేల్కొంటున్నావు కదా. ఎవరు నేను మేల్కొంటున్నది? ఎవరు మేల్కొల్పేది? ఏది? అది ఆలోచించండి స్వామి. ఇలాగ ఆలోచిస్తూ దీన్ని సత్య శోధన, సత్యాన్వేషణ అంటారు. ఇది లేకుండా పరమాత్మ అర్థం కాడు. ప్లీజ్ నమ్మండి. షార్ట్ కట్లు మానేయండి. ఆధ్యాత్మికల షార్ట్ కట్లు లేవు. ఆధ్యాత్మికల దగ్గర దారి లేదు. ఏ మార్గమైనా సరే జ్ఞానంతో ముడిపడి ఉండాల్సిందే. నువ్వు ఎన్ని కర్మలు చెయ్యి, నీ చిత్తశుద్ధి అనేది ఏర్పడది. యజ్ఞాలు చేయి, యాగాలు చేయి, వ్రతాలు చేయి, నోము చేయి. నేను ధూపాలు పెట్టి, దీపాలు పెట్టి, బ్రహ్మకమలం తీసారు. హిమాలయాల్లో బ్రహ్మకమలాలు తెచ్చేసి దేవుడి ముందు అర్పించేసి మన అవే చెప్తున్నారండి. పాపం మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. వినాయక చదువుతున్నాడు. ఏం అడిగాడు? ఎప్పుడు వాడిని 24 రకాల ఆకులు అడిగాడండి. అది ఎందుకు గుర్తించట్లేదు? మన వినాయక చదువుతున్నాడు. ఏం ఇస్తున్నాడు వినాయకుడికి? ఆకులు. 51 పత్రాన్ని ఆయన ఆకులు అడిగాడండి. పాపం తగిన యాపిల్ పండు కావాలన్నాడా? ఆయన ప్రసాదం కూడా ఉండ్రాళ్ళు జిల్లాడు ఏమీ లేదు. బియ్యాన్నలు పెట్టి ఉడకబెట్టేసి శుభ్రంగా ఉండ చుట్టేసి పెట్టితే చాలు కుడుములు. అదే పెద్ద బిర్యానీ కాదు, దమ్ బిర్యానీ కాదు కదా. గంటల టైం పడదానికి. ఆయన దమ్ బిర్యానీ అడిగాడా? ఉండాలు అడిగాడు, కుడుములు అడిగాడు, 21 రకాల ఆకులు అడిగాడు. ఎప్పుడు వాడిని పళ్ళు అడిగాడు. ఎవడు వాడు ఆ పళ్ళు? గెలకపండు, గెలకపండు చెప్పారు మన వాళ్ళు. కానీ వినాయక చవితి అంటే ఒక అట్టహాసం, ఒక ఆడంబరం. పక్క వాళ్ళు వస్తారు, మన వినాయకుడికి వస్తారు. మన వినాయకుడు ఆ వినాయకుడి కన్నా బాగుండాలి. వీడి దగ్గర ఉన్న బంగారం అంతా ఎక్స్పోజ్ చేయడానికి అదే టైం. దసరా నవరాత్రులు, వినాయక నవరాత్రులు ఇవన్నీ కూడా వాళ్ళ ఇల్లు, వాళ్ళ అందం, వాళ్ళ సోఫా సెట్లు, వాళ్ళ కట్టెళ్ళు, వాళ్ళ బంగారం, వాళ్ళ చీరలు చూపించుకోవడానికి ఒక ఆడంబర వేదికగా మారిపోయింది. అప్పటి వరకు కూడా శత్రువుగా భావించిన వాళ్ళు, అమ్మ రేపు మా ఇంట్లో అని తాంబూలం అమ్మ, మా వినాయకుడు చూద్దరు కానీ రండి అమ్మ. ఎందుకంటే కానీ నేనెవరో తెలుస్తుంది, నా ఆస్తి తెలుస్తుంది, నా బంగారం తెలుస్తుంది. మనం కల్పించుకున్నవేనండి ఇవన్నీ. దేనికన్నా నిన్న అసలు నేను పైసా తెచ్చావా? వచ్చేటప్పుడు ఒక పైసా తెచ్చావా? వెళ్ళిపోతున్నా ఒక పైసా పట్టుకుపోతున్నావా? అన్ని ఇక్కడే వదిలేస్తున్నావు. ఈ రోజు నాది, రేపు ఇంకోటిది, అంతకుముందు ఇంకవడదు. సత్యం సత్యం సత్యం. కానీ ఆశ వదలలేకపోతున్నాం మనం. మన గ్రూప్ లో కూడా చాలా మంది ఉన్నారు, ఆశను వదులుకోలేకపోతున్నారు. మాట్లాడుతున్నారు తప్ప వైరాగ్యంలోకి రావట్లేదు. ఇది సత్యం, ఎటువంటి డౌట్ లేదు. రావా రావా ఈ వేషాలు, భాషలు, జ్ఞానం, విజ్ఞానము, ఉపన్యాసం ఇవన్నీ కూడా పక్కన పెట్టేయండి అమ్మా. ఇక్కడ జరగాలి రియాక్షన్ అంతా కూడా ఇక్కడ జరగాలి. కొంతమంది చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా దీనివల్ల అట్రాక్ట్ అవుతాం మనం. కానీ ఇక్కడ జరగాలి రియాక్షన్, ఇక్కడ జరగాలి. ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే నేను మాకు
ఎంత దరిద్రం పట్టినా సరే నేను ఇలాగే ఉంటాను, ఎంత ఐశ్వర్యం పట్టినా సరే ఇలాగే ఉంటాను అన్నది ఎవరైనా ఒక్కసారి అది ఏర్పరచుకున్నారనుకోండి, భగవంతుడు సాక్షాత్తు నీ దగ్గరికి వస్తాడమ్మా. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయన నీ దగ్గరికి వస్తాడు. అది నమ్మకం, అది విశ్వాసం, అది శ్రద్ధ, అది సబూరు, అది ఆధ్యాత్మికం, అది ధ్యానం, అదే జ్ఞానం, అదే విజ్ఞానం, అదే వైరాగ్యం, అదే మోక్షం, అదే మోహక్షయం, అదే మోక్ష సన్యాసం కూడా అదే. అంత గొప్పది కర్మ, అంత గొప్పది కర్మ.